షావ్ అయినా సరే. సంగప్ప గారు ఏం చెప్పాలనుకుంటారు అప్పటి నుంచి? సంగప్ప గారు సార్ దయాకర్ నా ఒత్తూరు మాట్లాడుతుంటే 2014 ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయలేదన్నా. అంతకుముందు మరి అట్లా అనుకున్నప్పుడు కాంగ్రెస్ తో చర్చలైనా కాంగ్రెస్ తో విలీనం చేస్తున్నారు ఆయన. మొదటిది కాంగ్రెస్ తో విలీనం చేయకపోవడం అది ఏమైందో వాళ్ళకి తెలుసు, అది వాళ్ళకి తెలుసు, మొత్తం సమాజానికి తెలుసు. తర్వాత 14 లో కూడా 2014 లో తెలంగాణ వచ్చిన ఇయర్ లో భారతీయ జనతా పార్టీ వాళ్ళ పొత్తు కూడా ఆలోచించలేదు, డిస్కషన్ కూడా జరిగారు. పొత్తేం లేదు, మాతో ఉండకుండా చేయడంలో ఒక పాత్ర నడిచింది. ఓకే ఓకే అంటే మీలో విలీనం కాకుండా ప్రయత్నం చేశారంటారు అంతేనా? విలీనం అయితే కాంగ్రెస్ పార్టీ కోరుకోదే, ఆయన అడిగిండు. దాంట్లో కొన్ని ప్రాంతాల్లో నేను కూడా ఉన్నా. కాంగ్రెస్ తో జరిగిన చర్చల్లో కలిసి మైత్రి బంధం ఉంది, నేను ఉన్నా. అక్కడ ఆయన పెట్టిన కండిషన్స్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు. సరే ఏది ఏమైనా సరే వాళ్ళు టెక్నికల్ గా కాంగ్రెస్ తో ఎందుకు పొత్తు విడిపోయింది నాకు తెలియదు. నేను దాని బట్టి కామెంట్ కూడా చేయను. కాంగ్రెస్ తో పొత్తు ఎందుకు విడిపోయింది, వాళ్ళు ఎందుకు వాళ్ళ విలీనం ఎందుకు కాలేదన్న విషయంలో దాని మీద కామెంట్ కూడా చేయను. ఎందుకంటే అప్పుడు నేను మీడియాలో ఉన్నా, బయట లోపల ఏం జరిగిందో నాకు తెలియదు. మీరు అప్పుడు పార్టీలో మీరు తన ఉద్యమకారుడిగా కాంగ్రెస్ అనుబంధంగా ఉన్నారు కాబట్టి మీరు అప్పుడు లోపల ఏం జరిగిందో మీకు తెలిసి ఉంటుంది. 100% కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య చర్చల్లో మీరు ఉండొచ్చు, నేను కాదన్నా. దానికి నేను చెప్పిన దానికి ఒప్పుకుంటా. కేకే కమిటీ చేసిండు మీ ఇద్దరికి ఎరుక, మీ ఇద్దరికి భరత్ గారికి మీకు కేకే కమిటీ. కేకే కమిటీ చర్చలు సఫలం చేసిందా విఫలం చేసిందా? విఫలం ఆ రోజు నిజం ఉందని చెప్పిన నిజం ఉండుండొచ్చు అని ఈ రోజు అంటున్నారు. నేను ఖండిస్తాను. నేననేది బీఆర్ఎస్ పొత్తు ఏనాడు లేదు, 14 లో కూడా బీఆర్ఎస్ పొత్తు లేదు. డైరెక్ట్ గా జవదేకర్ గారు హైదరాబాద్ దిగగానే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళారు. మాకు టీడీపీ పొత్తు అయింది, అది వేరే విషయం. అది కానీ ఇంకోటి ఇప్పుడు ఏది కాంట్రాక్ట్ గురించి లేక ఇంకా కంచిపోయి గురించి ఏం చేశారు ముందు నుంచి మొన్నటి నుంచి ఆ ఇష్యూ బయటకు రాగానే టీఆర్ఎస్ దన్మని బీజేపీ మీదకి ఎత్తేస్తుంది. బీజేపీ ఎంపీ ఉన్నాడు. ఫస్ట్ ఏం చేశారు, రఘునందన్ రావు గారు పేరు తీసుకొచ్చారు. తర్వాత రఘునందన్ రావు గారు అండ్ విశ్వేశ్వరరెడ్డి గారు అని చెప్పి ప్రచారం చేశారు. వాళ్ళ సోషల్ మీడియా మొత్తం టీఆర్ఎస్ సోషల్ మీడియా, పెయిడ్ సోషల్ మీడియా మొత్తం ఇదే చేసింది. అప్పటికి మా వాళ్ళు అంటే రఘునందన్ రావు గారు, విశ్వేశ్వరరెడ్డి గారు అందరూ దానికి ఫైట్ చేస్తున్నారు. మేము కోర్టులో ఇంప్లీడ్ అయ్యాం. కాంగ్రెస్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా, ఇప్పుడున్నట్టు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మేము కోర్టులో మా లాయర్లు ఇంప్లీడ్ అయ్యారు. ఆ తర్వాతనేమో ఇప్పుడు సీఎం రమేష్ గారి పేరు తీసుకొస్తున్నారు. కేవలం ఇప్పుడున్న పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ అవుతుంది. లోకల్ మొన్న ఎంపీ ఎలక్షన్ లో వాళ్ళు బాగా మొత్తం దెబ్బతిన్నారు. లోకల్ బాడీస్ లో కూడా మాకు ఏ మాత్రం ఉనికి ఉండే పరిస్థితి లేదు. కాబట్టి బీజేపీని కూడా బద్నాం చేయాలా. ఒకసారేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పి ప్రచారం చేస్తారు, లేకపోతే తెలంగాణకు వ్యతిరేకమైన ప్రచారం చేస్తారు. సో అంతే తప్ప ఏం లేదు. ఇలా ఏది ఏమైనా కూడా భారతీయ జనతా పార్టీ బలంగా గవర్నమెంట్ వస్తాం. భారత్ గారైనా సంగప్ప అయినా మా శ్రీధర్ రెడ్డి అయినా నేనేమంటున్నంటే సీఎం రమేష్ గారు చేసిన స్టేట్మెంట్స్ అనేవి అవి మామూలు స్టేట్మెంట్స్ కావు. దానికి ట్విట్టర్లతోనో ఫేస్బుక్ లతోనే కాదు, మనోడు స్పందించి వాస్తవాలు ఏంటో ఎవరు కేటీఆర్ స్పందించి వాస్తవాలు. ఇక్కడ కేసీఆర్ కూడా సంబంధం లేదు. ఎందుకంటే కేసీఆర్ వచ్చిండు నా దగ్గరికి, నన్ను ఏం అడిగిందని చెప్పలే మనోడు. ఇవాళ తెలంగాణ సమాజానికి సీఎం రమేష్ గారు బెదిరించే స్థాయికి వచ్చిందని మా శ్రీధర్ రెడ్డి అంటుండు. కాబట్టి కేటీఆర్ దాని విషయంలో సీరియస్ గా స్పందిస్తే అది వాస్తవమా కాదని తేలిపోద్ది కదా. స్పందించారు ట్విట్టర్ లో. ఆయన చర్చకు సిద్ధం, 1660 కోట్ల కాంట్రాక్ట్ గురించి రేవంత్ రెడ్డి సీఎం రమేష్ ఇద్దరు రావాలి అని స్పందించారు. ఆయన అనకాపల్లిలో కూర్చొని మీడియాతో మాట్లాడి మీడియా వాళ్ళతో 1-to-1 కూడా మాట్లాడింది. ఆయన ట్విట్టర్ లో స్పందిస్తే కాదు కదా, ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పాలి కదా, అనుమానాలకు కూడా చెప్పాలి కదా. ఇది ఇప్పుడు రోజుకు 3 ప్రెస్ మీట్లు పెట్టే కేటీఆర్ భయపడుతుండా సీఎం రమేష్ కు ట్విట్టర్ లో చెప్పడానికి? సీఎం ఎందుకు వస్తాడు దీంట్లో? మీ ఇద్దరు పంచాయతీలో మీరిద్దరు మాట్లాడుకున్న దాంట్లో సీఎం ఎందుకు ఉంటాడు? అది వాస్తవా కాదా అని చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీకి కూడా సంబంధం లేదు. సీఎం రమేష్ వర్సెస్ కేటీఆర్ అనేది నడుస్తున్నది ఇక్కడ. కేసీఆర్ వర్సెస్ సీఎం రమేష్ కూడా లేదు. ఆయన ఎన్నో కామ్ గా ఫామ్ హౌస్ లో కూర్చొని ఆయన పనిలో ఆయన ఉన్నట్టుంది కేసీఆర్ గారు. అంత మనోడే సర్ది పెట్టుకోవడానికి చేసిన ప్రయత్నాల్లో అందరూ వెళ్ళి ఇలా కేటీఆర్ వైపు చూపిస్తుంటే మనోనికి శ్రీధర్కేమో కొంచెం టెంప్టేషన్స్ పెరిగిపోయి నువ్వు నన్ను బెదిరిస్తావా నిన్ను బెదిరించే స్థాయికి ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్పండి. చూసుకోవాలి. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి, అక్కడ దాకా ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆయన ఎందుకంటే బెదిరించుడు కాదు కానీ సీసీ ఫుటేజ్ బయట పెడితే మా ఇంటికి వచ్చిందని చెప్తున్నారు. గుమ్మడికాయ దొంగ అంటే భూదాలు తడుకుంటున్న సామెతకు
ఇవాళ సీఎం రమేష్ మాట్లాడిన దానికి కరెక్ట్ సరిపోతుంది. అవును, వాస్తవం అనేది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మరి? కాబట్టి అక్కస్తోటి మేము మాట్లాడలే. ఆడ జరిగినటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక ప్రతిపక్ష పార్టీగా మేము బయట పెడితే సీఎం గారు సీఎం రమేష్ గారికి మధ్య ఉన్నటువంటి వ్యవహారాన్ని చెప్తే మా నాయకుడు మీరేం మొదలు పెట్టారు, మీరు మా ఇంటికి వచ్చారు, బీజేపీలో విలీనం చేస్తామన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు. మరి ఎందుకు వెళ్ళారు? బీజేపీ ఎంపీ ఇంటి ఎందుకు వెళ్ళారు? అరే బీజేపీ ఎంపీ ఇంటికి ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒకవేళ పోయినారో తెలియదు, పోయి ఉంటే ఏదైనా తెలిసిన వాళ్ళ వ్యక్తి ఉంటే ఢిల్లీలో ఉంటే పోతుంది, అది తప్పే ఉందండి. ఇప్పుడు వాళ్ళ ఇళ్ళు పోరా అంటే మొత్తం ఏమన్నా రాజకీయ పార్టీలు ఉన్నంత మాత్రాన వ్యక్తిగత జీవితాలు ఉండవా? మామూలుగా పోరా? అది పెద్ద దాన్ని ఆయన ఏదో చాలా చీప్ గా మా ఇంటికి వచ్చారు, నా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది, నేను బయట పెడతా, ఇట్లా పెడతా. మీ గురించి సిబిఐలు బయట పెడితే, మీ గురించి ఈడీలు బయట పెడితే మీరు మొత్తానికి దుకాణం బంద్ అవుతుందని చెప్పి పోయి బీజేపీలో జాయిన్ అయినారు. ఆ విషయం నేను చెప్పలే, మీ బీజేపీ ఎంపీ చెప్పినాడు. దానికి మీరు ఇవాళ ఫ్రస్ట్రేషన్ తోటి ఉన్న విషయాన్ని చెప్తే, మీరు కాంట్రాక్ట్ల విషయంలో ఏమైనా కేటీఆర్ తప్పు మాట్లాడిననుకుంటే దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఉండొచ్చు కాక. కానీ నేను ఏదో బయటపడతా, ఏం బయటపడతావో పెట్టు. ఒకటి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని నేను పదే ఎందుకంటున్నా అంటే, మీరు ఎవరి ధైర్యం చూసుకొని ఇట్లా మాట్లాడుతున్నారనే విషయాన్ని నేను అప్పటికెళ్ళి చెప్తున్నా, ఆ విషయాన్ని అడుగుతున్నా. ఒకటి. రెండోది, ఇంతకుముందు మా దయాకర్ గారు చెప్తున్నారు ట్విట్టర్ లో పెడితే కుదరదు, చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పే తీరే చెప్తాం. రోడ్డు మీద పోయి ప్రతి ఒక్కరికి ఏది పడుతుందో మాట్లాడితే చెప్పే అవసరం లేదు. చెప్పినప్పుడు చెప్తాం, బరాబర్ చెప్తాం ఆ విషయం కూడా. కానీ మీ రాజకీయ పరమైన ఎజెండా ఏందో అర్థమవుతుంది కదా మాకు. విలీనమని చెప్పి పార్టీని బలహీనపరిచే కుట్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, మిగతా వాళ్ళు చేస్తున్న విషయం మా సంఘానే చెప్తున్నాడు. మొత్తం ఏదో ఎంపీలో ఓడిపోయినారు కాబట్టి, అధికారం పోయింది కాబట్టి మొత్తం స్థానిక పార్టీ వీక్ అయిపోయింది, స్థానిక సంస్థలల్లా మాకు సీట్లు రావు, వాళ్ళకి ఎక్కువ వస్తాయని చెప్తున్నారు. నేను చెప్తున్నా, స్థానిక సంస్థలలో ఎవరు వస్తారో ఏందో రేపు పొద్దున ఎరకైతుంది. కానీ మీ దగ్గర 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, 8 ఏళ్ళు 56 ఏమంటారు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి కదా, దానిలో 20% ఎంపీటీసీలు సర్పంచులు తెచ్చుకోలే. తర్వాత సంగతి మీద మాడదా. కానీ ఊరికే ఒక్కసారి ఒక దెబ్బ తాకింది మాకు. జాతీయ పార్టీలు నీది గవర్నమెంటా నాది గవర్నమెంటా, బీఆర్ఎస్ రిలవెన్స్ అని మరొకటని సరే ఏదో అప్పుడే మా అసెంబ్లీ కూడా ఓడిపోయినాం కాబట్టి కొంత ఇబ్బంది జరుగుండొచ్చు. ఓయమ్మా అంత మాత్రానికే ఇప్పుడు మా సంఘాన్ని చెప్తా ఉన్నాడు. సరే వ్యక్తిగతంగా ఇప్పుడు ఎవరిని దూషించాలని కాదు, తక్కువ చేయాలని కాదు, నేను చెప్తున్నా. ఇప్పుడు మా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉన్నారు కదా, బండి సంజయ్ కేంద్ర మంత్రి ఉన్నారు కదా, ఛాలెంజ్ చేయమని చెప్పు. ఈ జిల్లాల కరీంనగర్ జిల్లాల నేను ఇన్ఛార్జ్ ఉంటా, మొత్తం 12,750 గ్రామాల లెక్క వచ్చింది కదా, మీరు 10% గెలవండి సర్పంచ్లు మాదే అని చెప్పుకోండి, 20% ఎంపీటీసీలు గెలవండి, 20% నేను అదే అన్నా. సరే మీరు 8 ఎంపీలు 2 గ్రాడ్యుయేట్ గెలిచాయన్నారు కదా, ఎన్ని జడిపి చైర్మన్ గెలుస్తారు లేదంటే పార్టీ గ్రాస్ రూట్ లెవెల్ లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ లీడర్స్ ఎమ్మెల్యేలు ఎంపీ గురించి ఆలోచిస్తారు తప్ప సర్పంచ్ ను ఎంపీటీసీని జడ్పీటీసీని గెలిపించుకుందామని ఆ నాయకులకు లేదు. మొన్న మాట అన్న అది వైరల్ కూడా అయింది, అది వేరే సంగతి. బీజేపీ కార్యకర్తల శ్రమ, రక్తం, మాంసం, స్వేదం మీద కొంతమంది నాయకులు మీ దగ్గర పదవులు తెచ్చుకుంటున్నారు, వాళ్ళు కార్యకర్తల కోసం పనిచేయరు. నేను చెప్తున్నా, నేను కేసీఆర్ బొమ్మ పెట్టుకొని మీరు ఎంచుకున్న జిల్లాల 60% కంటే ఎక్కువ సర్పంచులు గెలిపించుకొస్తా, ఎంపీటీసీలు గెలిపించుకొస్తా, జడ్పీలు గెలిపిస్తా. మా 60% కంటే ఎక్కువ మొదటితోటి యూ లేకపోతే కిషన్ రెడ్డి గారు 2 నెలలు జూబ్లీ హిల్స్ కూడా ఉంది, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కూడా ఉంది, మీరు కూడా ప్రాబబుల్ క్యాండిడేట్ ఉన్నారు. మరి నేను పార్టీని అడుగుతున్న పోటీ చేస్తానని చెప్పి టికెట్ ఇస్తే పోటీ చేసి గెలుస్తా. నేను చెప్తున్నా, వాళ్ళని చెప్పమని చెప్పి గెలిపిస్తాను. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రిఫరెండమా? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ రిఫరెండమా? ఇప్పుడు ఒకటి ఏ ఎలక్షన్ ఆ ఎలక్షన్ భరత్ భాయ్ సాబ్ మీకు ఎరకనే ఆ విషయం, మళ్ళా దీనికి రిఫరెండమా దానికి రిఫరెండమా. అంటే మీరు 60% గెలుస్తా ఉన్నారు కాబట్టి నేను 60% గెలుస్తా అంటే రిఫరెండం చెప్తున్నాను. నేను చెప్తున్నా, కేసీఆర్ గారి బొమ్మ పెట్టుకొని
10 సంవత్సరాల్లో కేసీఆర్ పరిపాలన ఏం చేసినామో చెప్పి ఆ రాష్ట్రంలో ఆ గ్రామ పంచాయతీల, ఆ ఎంపీటీసీ పరిధిల, ఆ జడ్పీటీసీ పరిధిల ఎంచుకున్న జిల్లాలో 60% గెలిపించుకొస్తాను మా పార్టీ నాయకుల యొక్క సహకారంతో అన్ని రకాలు చెప్తే ఒక ఛాలెంజ్ లాగా. అదే బీజేపీ కేంద్ర మంత్రులను చెప్పమను, నాయకులు చెప్పమను, ఎంపీలను చెప్పమను, ఎమ్మెల్యేలు. ఇప్పుడు అందరూ తెలిసి సత్య గ్రాస్ రూట్ లోంచి పార్టీ పెరగలేదు. మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ రావచ్చు, గ్రాడ్యుయేట్ రావచ్చు, అది వేరే సంగతి. నరేంద్ర మోదీ గారి క్రేజ్ మీద, వారికి ఉన్నటువంటి పేరు మీద, అప్పుడు ఉన్నటువంటి రామ మందిరం నిర్మించిన సందర్భంలో ప్రజల్లో వచ్చినటువంటి కొన్ని భావోద్వేగాల పరంగా కొంత వారికి అవకాశం వచ్చింది. నేను కాదనట్లేదు, ఎవరి విజయాలను కించపరచట్లేదు. కానీ మీరేమంటున్నారు, బీఆర్ఎస్ బలహీనం అయిపోయింది, రేపొద్దున ఏమంటారు దాని పేరు, స్థానిక సంస్థలలో కూడా ఏం రారు, అట్లంటే ఎట్లా చెప్పాల్సి వస్తుంది, వాస్తవాలు ఏందనేది. కాబట్టి ఒకటి ఇవాళ ఇప్పుడు ఎందుకు మీరు ఒక భవిష్యత్తులో ఎటువంటి అలయన్సెస్ ఇవి ఉండవని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? నేను చెప్పిన కదా, ఇప్పుడు బరాబర్ చెప్తున్నాము, అవసరమే లేదు, ఎవరితో విలీనమైపోతూ పెట్టుకోవాలి. ఎందుకు కవిత లెటర్ రాసినట్టు బీజేపీని ఒక్క మాట కూడా ప్లీనర్ లో ఎందుకు అనలేదు కేసీఆర్? ఇప్పుడు రాజకీయ పరంగా ఎత్తుగడలు, వ్యూహాలు, సమయ సందర్భాన్ని అనుసరించి ఎవరు ఏమై మాట్లాడాలి అనే విషయంలో కేసీఆర్ గారికి ఎవరు పాఠాలు చెప్పనక్కర్లేదండి. అభిప్రాయాలు చాలా మంది చెప్పొచ్చు, వారి యొక్క సూచనలు చాలా మంది చెప్పొచ్చు. పార్టీ అధ్యక్షుడిగా వారికి చెప్పాల్సిన ఎవరైనా చెప్పాలంటే అందరం చెప్పచ్చు, తప్పులేదు. కానీ పార్టీ అధ్యక్షుడు ఇట్లనే ఉండాలి, గట్లనే ఉండాలని చెప్పి ఎవరు చెప్పజాలం కదా. రాజకీయ సందర్భాలు వేరువేరుగా ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాలో, ఏం చెప్పాలనో, పార్టీని ఎట్లా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలనో వారికి తెలుసు. కేసీఆర్ గారికి ఎవరైనా చెప్పాలనుకుంటే ఇప్పుడు హనుమంతుని ముందు కుప్పిగంతులు వేసేట్టు ఉంటది. 44 దశాబ్దాలకు పైనటువంటి రాజకీయ జీవితంలో వారు చూసినంత రాజకీయం, వారు అనుభవించిన పదవి లేదు. కాబట్టి చెప్పకూడదని నేను అనట్లేదు, కానీ చెప్పిన తర్వాత ఏం చేయాలో వారు నిర్ణయించుకుంటారు. ఒకటి ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే సీఎం రమేష్ గారు మాట్లాడినటువంటి మాటల పద్ధతి, వారు మాట్లాడిన స్టైల్ పద్ధతి కాదు. రాజకీయ జీవితంలో ఇటువంటి టాక్టిక్స్ అనేటివి వర్కౌట్ కావు, అన్ని బయటకు వస్తాయి. వాళ్ళు ఏం జరుగుతున్నదో మనం చూస్తున్నాం. మీరు ఒక పార్లమెంట్ సభ్యుడు ఉన్నట్టున్నారు, వారు వారి యొక్క స్టేచర్కు తగ్గట్టు, స్థాయికి తగ్గట్టు మాట్లాడితే అందరికి మంచిది. అంతేగాని మీ బెదిరింపు ధోరణులు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాడాలనే మాటలు ఇవన్నీ నడవాయి. మస్తు మాడగలుగుతాం మేము కూడా, నేను అనలేను ఎప్పుడు.